హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక చట్టం ఉంది అంటే దాన్ని ప్రజలు హుందాతనంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా అది దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమల్లో ఉంది. దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఇది ఎస్సీ ఎస్టీలను కాపాడడంలో చాలా కీలకమైన చట్టం. కానీ దీన్ని కొంతమంది తమ స్వార్థంతో మిస్యూజ్ చేయడం వల్ల ఈ చట్టానికి ఉన్న ప్రాధాన్యత అనేది తొలగిపోతుంది. మనందరం రీసెంట్గా వక్ఫ్ చట్టానికి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. కేంద్ర ప్రభుత్వం దీన్ని అమెండ్మెంట్ తీసుకువచ్చింది. నిజానికి వక్ఫ్ చట్టానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అపరిమిత అధికారాలను కల్పించింది. సో ఎప్పుడైనా ఒక చట్టానికి సంబంధించి అపరిమిత అధికారాలు ఉన్నప్పుడు దాన్ని అంతే హుందాతనంగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అది కనుక మిస్యూజ్ జరిగితే ఖచ్చితంగా దాన్ని అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా చాలామంది మిస్యూజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. దీనిపై చాలాసార్లు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులు చాలా హెచ్చరికలను జారీ చేశాయి. వీటిని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇలాగే జరిగితే ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని కూడా సుప్రీంకోర్టు సైతం గుర్తించింది. సో దానికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా దీని మిస్యూజ్ ఎలా జరుగుతుంది, ఈ మిస్యూజ్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు అండ్ ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాను. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా లక్నోలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు అతనికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ కేసు డీటెయిల్స్ను మనం ఒక్కసారి పరిశీలిస్తే, పరమానంద్ గుప్తా అనే ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ ఏం చేస్తున్నాడు అంటే, పూజా రావత్ అనే ఒక అమ్మాయికి సంబంధించి, ఆమె ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆమెను ఉపయోగించుకుని ఆమెతో తనకు గిట్టని వారిని, లేదంటే ఎవరి దగ్గరైనా ఎక్కువగా డబ్బులు ఉంటాయి కదా, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేయిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతను కోర్టుకు వెళ్ళినప్పుడు జనరల్గా ఈ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎవరైనా ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి ప్రభుత్వమే కోర్టు ఖర్చుల నిమిత్తం 75,000 రూపాయలను జమ చేస్తుంది. సో ఈ డబ్బులను ఉపయోగించుకుని కోర్టులో వీళ్ళు పోరాడడానికి వీలవుతుంది. ఇది చాలా నిరుపేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన అమెండ్మెంట్ తీసుకువచ్చింది. కానీ ఈ లాయర్ మాత్రం ఈ డబ్బులు 75,000 రూపాయలు వస్తాయి కదా అనే దురుద్దేశంతో తన ఫ్రెండ్ అయిన పూజా రావత్ని ఉపయోగించుకుని ఆమెతో ఎస్సీ ఎస్టీ కేసులను బనాయించడం, తద్వారా జమ అయ్యే డబ్బులను ఇతను తీసుకోవడం, ఈ విధంగా చేస్తూ వచ్చాడు. దీంతో ఇది లక్నో ఎస్సీ ఎస్టీ కోర్టుకు చేరింది. ఇది కాస్త కోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ఇతను ఇదొక్కసారే కాదు, గతంలో ఎన్నోసార్లు ఈ విధంగా ప్రయోగం చేశాడు. సో దీనివల్ల ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులను ఇతను తీసుకున్నాడు అని గుర్తించింది. దీంతో లక్నో కోర్టు ఏకంగా అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. జస్ట్ లక్నో కోర్టు మాత్రమే కాదు, సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు ఈ అట్రాసిటీ కేసు దుర్వినియోగంపై అనేక తీర్పులను ఇచ్చింది. వాటిని కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటి కేసు కేరళలో జరిగింది. షాజన్ స్కరియా అనే ఒక న్యూస్ ఛానల్ యాంకర్పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఒక టీవీ ఛానల్ మరునాడన్ మలయాళి అనే కేరళకు సంబంధించిన టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తూ ఉన్నారు. 2024లో ఆయన కేరళ దేవస్వం బోర్డు మంత్రి అయిన కె రాధాకృష్ణన్పై కొన్ని అవినీతి ఆరోపణలు గుప్పించారు. జనరల్గా టీవీ యాంకర్లు అంటే ఇవే చేస్తూ ఉంటారు కదా, ఏదైనా మంత్రిపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు వాటిని టీవీ ఛానల్ ద్వారా చెబుతూ ఉంటారు. అయితే ఈ కె రాధాకృష్ణన్ అనే మంత్రి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును బనాయించాడు. దీంతో ఆయన ఈ చట్టం కింద కేసును ఎదుర్కొన్నాడు. అయితే ఇది మెల్లిమెల్లిగా సుప్రీంకోర్టు దాకా చేరింది. ఈ సుప్రీంకోర్టు ఈ కేసును పూర్తిగా పరిశీలించి ఈ న్యూస్ ఛానల్ యాంకర్ మంత్రిపై జస్ట్
అవినీతికి సంబంధించిన ఆరోపణలు మాత్రమే చేశారు. అంతే తప్ప ఆయన చేసిన వీడియోలో ఎక్కడా కూడా మంత్రికి సంబంధించిన కులానికి సంబంధించి ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు, కులాన్ని దూషించలేదు, కుల ప్రస్తావన అనేది తీసుకురాలేదు. కాబట్టి ఇది అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఈ కేసు రాదు. జస్ట్ అవినీతిని ప్రశ్నిస్తే ఈ చట్టం కింద కేసు ఎలా అవుతుంది అని మంత్రినే ప్రశ్నించింది. సో ఆ న్యూస్ ఛానల్ యాంకర్పై ఉన్న కేసును ఎత్తివేసింది. అంతేకాకుండా ఇకపై ఎవరైనా కానీ ఈ విధంగా అవినీతి ఆరోపణలు కనుక గుప్పిస్తే జస్ట్ దానికి సంబంధించిన డిఫమేషన్ కేసులు మాత్రమే వేసుకోవచ్చు. అంతే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు వేయడానికి అస్సలు వీల్లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక మరో కేసులో కొండే నాగేశ్వరరావు కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కొండే నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి, అతని ఫ్రెండ్ ఇంకొకరు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ వ్యాపార పరంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ కేసు 2025 జూలై అంటే రీసెంట్గానే నమోదైంది. సో వీళ్ళిద్దరూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. డబ్బు విషయంలో వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది. దీంతో ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఈయనపై కేసును ఫైల్ చేశారు. అంతేకాకుండా నన్ను కులపరంగా దూషించారు అనే విధంగా ఈ కొండేపి నాగేశ్వరరావు అనే వ్యక్తి పైన కేసును దాఖలు చేశాడు. దీంతో ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి ఇది జస్ట్ వ్యాపార సంబంధమైన గొడవ మాత్రమే, అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడా కులపరంగా దూషించినట్లు ఆధారాలు లేవు, జస్ట్ డబ్బు విషయంలో వచ్చిన గొడవను వీళ్ళు ఈ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అంతేకాకుండా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే వ్యాపార సంబంధం, భూ వివాదాలు, ఇష్టాగోష్ఠిగా మాట్లాడే చర్చల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వీటిని మేము నమోదు చేయము అని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. అంటే ఇకపై ఎవరైనా వ్యాపార సంబంధిత గొడవల్లో ఇటువంటి క్లాషెస్ వచ్చినా కూడా దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నమోదు చేయవద్దు అని తేల్చి చెప్పేసింది. సో ఒక వ్యక్తి దుర్వినియోగం చేయడం వల్ల ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ కేసును మెల్లిమెల్లిగా వీళ్ళే డైల్యూట్ చేస్తున్నట్లే లెక్క కింద మనం పరిగణించవచ్చు. మరో కేసులో ఏం జరిగిందంటే 2025 మే నెలలో మరో కేసు నమోదైంది. అదేమిటంటే వీరేంద్ర అనే ఒక లాయర్కు సంబంధించిన కేసులో అతని క్లయింట్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి తరపున ఆ లాయరు కోర్టులో ఒక కేసు నిమిత్తం అని వాదోపవాదాలు వినిపించారు. కానీ ఆ కోర్టులో ఆయన కేసును ఓడిపోయారు. సో ఇతని క్లయింట్ ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఈయన డబ్బులు ఇవ్వకుండా ఆ లాయర్ పైన తిరిగి కేసును నమోదు చేశాడు. అది ఏమిటంటే వీరేంద్ర సింగ్ అనే ఈ లాయరు నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, కులపరంగా కోర్టు బయట దూషించారు, సో నేను ఈ డబ్బులు ఇవ్వను, అంతేకాకుండా అతన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అతన్ని అరెస్టు చేయమని కోర్టుకు ఎక్కాడు. దీంతో సుప్రీంకోర్టు దీన్ని చూసి ఈ కేసులో పూర్తిగా దుర్వినియోగం జరుగుతోంది, అసలు ఆ లాయర్ దూషించినట్లు ఎక్కడా కూడా ఆధారాలే లేవు, జస్ట్ ఇది ఒక డబ్బుకు సంబంధించిన వివాదం మాత్రమే, ఇది వృత్తి వివాదం కిందికి వస్తుంది అంతే తప్ప అట్రాసిటీ చట్టం కిందికి రాదు అని స్పష్టంగా తేల్చి చెప్పేసింది. దీంతో ఇకపై నుంచి వృత్తికి సంబంధించిన వివాదాలు ఏవి ఉన్నా కూడా అవి అట్రాసిటీ చట్టం కిందికి రావు అని తేల్చి చెప్పేసినట్లయింది. 2025 జనవరిలో కరప్పు దయ్యార్ అనే ఒక మేనేజర్కు సంబంధించి మరో వివాదం చెలరేగింది. ఆ మేనేజర్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ఆ రాష్ట్రంలో ఈయన మేనేజర్గా ఉన్నాడు. ఇతని కింద పనిచేసే ఎంప్లాయీ ఒక అతను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో మేనేజర్ జనరల్గా ఆఫీస్ అంటే కొన్నిసార్లు జీతాలు ఇవ్వడం లేట్ అవుతూ ఉంటాయి కదా, ఆ లేట్ అవుతూ ఉండడం, అంతేకాకుండా ఆఫీసుల్లో సరైన టార్గెట్లు రీచ్ కాకపోవడమో లేదంటే సరిగ్గా పని చేయకుంటే మేనేజర్లు క్యాబిన్లో పిలిపించుకుని ఎంప్లాయీలను తిడుతూనే ఉంటారు. సో ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ మేనేజర్ ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని తన క్యాబిన్లోకి పిలిపించుకుని ఆయన్ను తిట్టారు. దీంతో ఆ వ్యక్తి ఏకంగా మేనేజర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసును నమోదు చేశారు. ఇది ఆ తర్వాత సుప్రీంకోర్టును చేరింది. దీంతో సుప్రీంకోర్టు ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే క్లోజ్డ్ డోరు లేదంటే క్యాబిన్లో జరిగే సంభాషణను మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద చూడలేము.
ఈ చట్టం వర్తించాలి అంటే ఖచ్చితంగా నలుగురిలోనూ అవమానించినట్లయితే మాత్రమే ఈ చట్టాన్ని మీరు అమలు చేయాలి. అంతే తప్ప క్లోజ్డ్ డోర్లో తిడితే, లేదంటే పై అధికారి కింది స్థాయి వ్యక్తిని తిడితే ఈ చట్టం వర్తించదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై క్లోజ్డ్ డోర్లో జరిగే చర్చలు ఈ అట్రాసిటీ చట్టం కిందికి రావు అని స్పష్టంగా తేల్చి చెప్పేసినట్లయింది. సో ఇలాంటి వివాదాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా రీసెంట్గా 2025లో ఎక్కువగా జరిగాయి. 2024కు సంబంధించి ఒక ఇన్సిడెంట్ మాత్రమే చెప్పుకున్నాం. సో జస్ట్ ఒక సంవత్సరంలోనే ఇన్ని ఇన్సిడెంట్లు నమోదయ్యాయి, సుప్రీంకోర్టు వరకు చేరి ఈ విధంగా వ్యాఖ్యానాలు వచ్చాయి అంటే గతంలో ఇంకా ఎన్ని చట్టాలు దుర్వినియోగం అయి ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చట్టాన్ని కొంతమంది దుర్వినియోగం చేయడం వల్ల సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు సైతం చేయాల్సి వచ్చింది. సో అత్యంత స్ట్రాంగ్గా ఉన్న ఈ చట్టం కాస్త మెల్లిమెల్లిగా ఇటువంటి దుర్వినియోగాల వల్ల డైల్యూట్ అవుతూ వస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారు అని కనుక గుర్తిస్తే ఖచ్చితంగా కొన్ని కమ్యూనిటీలు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన కమ్యూనిటీలు, ఆ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు వీటిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఎవరైతే దుర్వినియోగం చేస్తూ ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు సర్ది చెప్పి, లేదంటే వాళ్ళను ఏదో ఒక రకంగా ఆ కేసును వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ చట్టం దుర్వినియోగం ఇలాగే జరిగితే ఖచ్చితంగా వక్ఫ్ చట్టం ఏ విధంగా అయితే అమెండ్మెంట్ జరిగిందో అదే విధంగానే ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కూడా భవిష్యత్తులో అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం మన దేశంలో ఉన్న కుల వివక్షకు గురైన ఎస్సీ ఎస్టీలకు ఇంత రక్షణ కల్పిస్తూ ఒక మంచి చట్టాన్ని తీసుకువచ్చిన సందర్భంలో దాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ఆ రక్షణ అనేది కోల్పోతారు. దీనివల్ల చివరికి నష్టపోయేది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ చట్టంలో అందరిలోనూ అవగాహన కల్పించి వాళ్ళలో మార్పు రావాలి అని మనందరం కోరుకుందాం. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.